ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగుకి ఈ స్పెషల్ ఎపిసోడ్‌లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. ఈరోజు మన స్టూడియోలో ఉన్న గెస్ట్ ఎవరో మీరెవరైనా గెస్ చేయగలరా? ఇంకెవరో కాదండి. మీ సుపరిచితులు మన నవీన్ సమలా గారు. ఈరోజు మనం ఆయన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మనం ఇంటర్వ్యూ చేయబోతున్న నవీన్ సమలా గారు ఫౌండర్ ప్లస్ ద హోస్ట్ ఆఫ్ దిస్ షో. సో, వెల్కమ్ నవీన్ గారు. వెల్కమ్ టు ద షో. మీ షో. థ్యాంక్ యూ కాత్యాయన్ మీ గారు. ఆడియన్స్ చాలా మీ హాయ్ చెప్పండి. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. అందరినీ మళ్ళీ పరిచయం చేస్తూ అంటే అన్‌సంగ్ హీరోస్‌ని, మంచి సెలబ్రిటీస్‌ని అందరిని పరిచయం చేస్తూ మీరు చాలా ఎన్నో ఎపిసోడ్స్ చేశారు. బట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకిచ్చినందుకు మీకు నేను స్పెషల్లీ థాంక్స్ చెప్తున్నాను. థాంక్ మోస్ట్ యూ సో వెల్కమ్. మచ్. మోస్ట్ వెల్కమ్. అంటే మనము మీ కాన్వర్సేషన్ అంటే మన ఇంటర్వ్యూలో చెప్పాం కదా. సో జనరల్గా ఏంటంటే నేను మాట మీద నిల్చుంటాను అన్నట్టు. కంపల్సరీ ఏదైనా నేను ఎవరికి ఏ మాట ఇచ్చినా కూడా నిలబెట్టుకుంటాను. సో అందుకే నేను ఫస్ట్ మీకు గుర్తుందో లేదా అని చెప్పేసి నేను అందుకే మీకు పింగ్ చేశాను. 100th ఎపిసోడ్ ఇస్ అప్రోచింగ్, హౌ ఆర్ యూ ప్లేస్డ్ అని చెప్పేసి. సో ఎనీవేస్ ఫైనలీ వీఆర్ హియర్. యాహ్! ఐ యామ్ హ్యాపీ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నానని. అండ్ ఎప్పటిలాగా పొడుపు గద లేదండి. ఎందుకంటే నేను మీ అంత నాలెడ్జబుల్ కాదు. సో ఈ రోజుకి నో పొడుపు గద. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది ఫౌండర్ ఆఫ్ దిస్ గైడింగ్ వాయిస్ అనేది మేము తెలుసుకోబోతున్నాము. కాకపోతే మనకి ఎప్పటిలాగే ఒక చిన్న రాపిడ్ ఫైర్ ఆడదాం. అదైతే వి హావ్ టు డూ అనుకుంటున్నాను. సో ఇందులో ఎలాగో ఒకే రాపిడ్ ఫైర్. సో నేను కూడా మిమ్మల్ని కొన్ని వర్డ్స్ చెప్తాను. మీరు టైం తీసుకోకుండా గబగబా మీకు మనసులో ఏమొస్తే అది చెప్పాలి. షూర్. ఓకే అండి? యా షూర్. ఓకే. నా ఫస్ట్ వర్డ్ మీకు సాహిత్యం. సాహిత్యం పట్ల మక్కువ పెరిగింది టీజీవీ స్టార్ట్ చేసిన తర్వాత. వావ్! సింపుల్. అయిపోయిందా? అంటే యాహ్! విలువలు. విలువలు చాలా ఇంపార్టెంట్. అంటే మన నైతిక విలువలు అనేది చాలా చాలా ముఖ్యం. మనల్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను కదా! నవీన్ సామల మాట మీద నిలబడతాడా లేదా? నిజంగా ఈవిడతో ఇంటర్వ్యూ చేపించుకుంటాడా లేదా? అని ఎవరో ఒకరు అనుకోనుంటారు. వాళ్ళకి ఇది ప్రూఫ్ అన్నట్టు. సింపుల్ ఎగ్జాంపుల్. అలాగే మనము విలువలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విలువలతో కొంతమంది ఉంటున్నారు, జీవిస్తున్నారు కాబట్టే ప్రపంచం ఎంతో కొంత మంచిగా ఉంది. లేకపోతే ఇప్పటికి వినాశనం అనేది ఎప్పుడో కలిగేదని నా యొక్క అభిప్రాయం. అబ్సల్యూట్లీ రైట్ అండి. వెరీ నైస్ ఆన్సర్ యాక్చువల్లీ. మీకు నచ్చిన ఫుడ్? ఫుడ్. నాకు యాక్చువల్‌గా మటన్ బిర్యానీ ఇష్టం. అండ్ ఆఫ్‌కోర్స్ వెజిటేరియన్ గదా! సారీ అనుకుంటా. ఓకే. నెక్స్ట్ అదే కాకుండా నాకు గిల్టీ నేను ప్లెజర్ వచ్చేసి వెజిటేరియన్. మా ఇంట్లో అందరూ నాన్ వెజిటేరియన్స్. అవునా? అది కాకుండా నాకు గిల్టీ ప్లెజర్ వచ్చేసి పిజ్జా అండి. యాహ్! పిజ్జా కూడా నాకు చాలా ఆహ్, ఇష్టం. హ్మ్. నన్ను మీరు అడిగిన క్వెషన్ ఫేవరెట్ డే. ఫేవరెట్ డే. ఓకే. ఫేవరెట్ డే అంటే బేసిక్‌గా అట్లా పర్టిక్యులర్‌గా ఏమీ లేదు. జనరల్‌గా ఇప్పుడు సిబ్లింగ్స్ బర్త్‌డేస్ అయినా, నా బర్త్‌డే అయినా, వైఫ్ బర్త్‌డే, కిడ్స్ బర్త్‌డే అవన్నీ కొంచెం స్పెషల్ ఉంటుంది గదా! వాటిని ఇంకా మనం స్పెషల్ చేసి ఎప్పటిదప్పుడు ఒక ఫేవరెట్ డేని నెక్స్ట్ టైమ్ ఇంకా ఎక్కువ ఫేవరెట్ ఎలా చేయాలన్నట్టు ఆలోచిస్తుంటానన్నట్టు. అలా మైల్ స్టోన్ లాగా నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటి? ఈసారి ఇలా చేసామంటే నెక్స్ట్ టైమ్ ఇంకా దాన్ని మించి ఇంకొక ఫేవరెట్ ఎలా ఉంటుందని జెప్పేసి అలా. వావ్! నైస్. ప్రేమ. ప్రేమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నాట్ ఓన్లీ జస్ట్ లవ్ లైఫ్ అన్ని విధాలుగా. అంటే యాస్ ఏ చైల్డ్ మనకి పేరెంట్స్ నుంచి ప్రేమ రావాలి. లైఫ్ పార్ట్నర్ నుంచి రావాలా, ఫ్రెండ్స్ నుంచి రావాలి ప్రేమ. అలాగే మన కిడ్స్‌కి మన నుంచి ప్రేమ రావాలా. ఎందుకంటే మనము ఎంత చేసినా గూడా చివరిగా వ్యక్తి ఎంత ఎదిగినా గూడా చివరిగా ఒకరి దగ్గరికెళ్తారు. ఎవరి దగ్గరికి? పేరెంట్స్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర మాత్రం ఆ ప్రేమ అనేది మిస్ అయిందనుకోండి, మనం లైఫ్‌లో ఎంత సాధించినా గూడా వేస్టే. సో ప్రేమ అనేది ఒక ఫ్యూయల్ లాంటిది, ఒక ఆహారం లాంటిది అని నేనంటాను. చాలా మంచి నిర్వచనం అండి. ఫ్యూయల్ అని అన్నారు చూసారా? వావ్! ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్‌గా. మీకు నచ్చిన సాంగ్ పాడొచ్చు. ఓకే. సో ఇది మా వైఫ్‌కి కూడా తెలుసు. ఈ పాట 'వాలు కనుల దాన నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా' అని జెప్పేసి ఇది 'ప్రేమికుల రోజు' సినిమా. వావ్! ఆ పాట నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అది. ఆ! అది అప్పుడప్పుడు పాడుతుంటాను. ఆఫ్‌కోర్స్ అంటే మన గొంతు మంచి మన టోన్ ఏంటంటే అందరూ విని భయపడుతుంటారు గదా!
అందుకే పాడనెక్కువ. ఏం లేదండి. యూ ఆర్ ఎ స్వీట్ మ్యాన్. నచ్చిన పుస్తకం. నచ్చిన పుస్తకం చెప్పాలంటే 'యండమూరి' గారి 'విజయానికి 5 మెట్లు' ఒకటి. 'సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్' బై స్టీఫెన్ కవే. అండ్ అంతే గాకుండా నేను రాసిన 2 పుస్తకాల్లో రెండో పుస్తకం 'టీజీవీ ఇన్‌స్పైరింగ్ లైవ్స్ వాల్యూమ్ 2' అండ్ మూడో పుస్తకం ఒకటి పైప్ లైన్‌లో ఉంది. చెప్తాను దాని గురించి తర్వాత ఫ్యూచర్‌లో. వేరే వాళ్ళ పుస్తకాలైతే మాత్రం వావ్! 'విజయానికి 5 మెట్లు' అండ్ స్టీఫెన్ కవి 'సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్' అంతే కాకుండా 'మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ' ఒకటి ప్లస్ 'ది ఆల్కెమిస్ట్' పాలో కోయెల్హో. కర హ్మ్. ఇట్లా కొన్ని ఉన్నాయి నాకు ఆల్ టైమ్ ఫేవరెట్స్. వావ్! వెరీషియస్ రీడర్ మీరు. మీకు నచ్చిన మూవీ? నాకు నచ్చిన మూవీ 'డిసెంబర్ 16థ్' అని మూవీ ఒకటి ఉంది. అది నాకు తెలిసి బహుశా నా ఇంజినీరింగ్ డేస్‌లో చూసాను థ్రిల్లర్. అనుకుంటా. గుర్తులేదు నాకు. బట్ మంచి మూవీ అది. అదొకటి ఎందుకో గుర్తుండిపోయింది. అది కాకుండా నాకు ఫ్యామిలీ మూవీస్ ఎక్కువ ఇష్టం నాకు. అంటే ఇప్పుడు మన తెలుగులో చూసుకుంటే 'మురారి' ఒకటి, 'నిన్నే పెళ్లాడతా' ఇట్లా ఫ్యామిలీ ఎన్వైర్న్‌మెంట్ ఉంటుంది గదా! హ్మ్. అలాంటి మూవీస్ చాలా ఇష్టం. 'హమ్ ఆప్కే హై కౌన్' ఒకటి, 'దిల్ తో పాగలే' వావ్! ఇట్లాంటి మూవీస్ ఆ! ఇష్టపడతాను. అండ్ అంతే కాకుండా నాకు కామెడీ మూవీస్ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే మూవీ అనేది రిలాక్సేషన్. నాకు మూవీలో యాక్షన్స్ చెప్పాలంటే అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే మా వైఫ్‌కి యాక్షన్ మూవీస్, హారర్ మూవీస్ చాలా ఇష్టం. అందుకే నేనేమో వాటికి దూరంగా ఉంటాను. నేను మూవీ అనేది రిలాక్సేషన్ కోసం వాచ్ చేస్తాను. నైస్. మీడియా గురించి. బికాస్ దిస్ ఈస్ ఎ మీడియా. సో, మీడియా. ఓకే. మీడియా గురించి తెలియని రహస్యాలు చెప్తాను. నాయి జనరల్‌గా అన్‌ఫిల్టర్డ్ ఉంటాయి ఆన్సర్స్. అందుకే తెలియని రహస్యం చెప్తాను. అంటే మనం చూసే ప్రతి న్యూస్ నిజం గాదు. హ్మ్. మనకు కనబడే ప్రతి సెలబ్రిటీ నిజంగా సెలబ్రిటీ కాదు. మనకు కనబడే ప్రతి విజయము నిజమైన విజయం కాదు. అంతే. ఇక్కడికి ఆపుతా నేను. ఓకే. హ్మ్. లాస్ట్ జీవితం. జీవితం అంటే దాని వాల్యూ ఏంటంటే యాస్ వి ఏజ్ మనకి దాని యొక్క విలువ, దాని యొక్క నిర్వచనం అనేది తెలుస్తుంది. జీవితం మీద ఒపీనియన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అంటే నేను 20స్‌లో ఉన్నప్పుడు వర్సెస్ 30స్‌లో ఉన్నప్పుడు అండ్ రీసెంట్‌గా 40స్‌లో ఎంటర్ అయిన తర్వాత చాలా తేడా వచ్చేసింది. జీవితం మీద అభిప్రాయము, జీవితం మీద అవుట్‌లుక్ అనేది చేంజ్ అయిపోయింది. బట్ జనరల్‌గా ఒకటేంటంటే జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మనకున్నది ఒకే ఒక జీవితం. దాన్ని నలుగురు మెచ్చేలా, నలుగురు గుర్తుంచుకునేలా జీవించాలి అంతే. బావుందండి. చాలా బావున్నాయి. మీ ఆన్సర్స్ అన్నీ కూడా లైక్ ఐ రియల్లీ లైక్డ్ ఇట్. ఇప్పుడు నేను మీ కాకిని మెట ఈ రోజుకి మీ యాంకర్ ఆఫ్ ద షో 'ద గైడింగ్ వాయిస్' ప్లాట్‌ఫార్మ్‌కి. ఈ గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా చాలా విజయవంతమైన నాయకుల్ని, సక్సెస్‌ఫుల్ లీడర్స్ లైక్ కోచెస్ గాని, అన్‌సంగ్ హీరోస్, సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల్లో జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నారు. ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా కెరీర్ వికాసం, వ్యక్తిత్వ వికాసం మరియు సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ సంబంధిత విషయాలు ఇక్కడ చర్చిస్తారు. సో కీప్ వాచింగ్ టీజీవీ తెలుగు. సో వన్స్ అగైన్ నవీన్ గారు, వెల్కమ్ టు యువర్ షో ద 100th ఎపిసోడ్. ఐ డోంట్ నో ఐఎమ్ గుడ్ యాంకర్ ఆర్ నాట్. కానీ యూ ఆర్ అ వెరీ గుడ్ యాంకర్. మీ నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాం. మీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు చేయడం వల్ల చాలా యువతకి చాలా అంటే స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో మనం మీ గురించి బాగా తెలుసుకుందాం. సో ఓకే. నా ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే, అసలు ఈ ప్రోగ్రామ్‌కి 'ద గైడింగ్ వాయిస్' అని ఎలా పెట్టారు? ఎందుకంటే నాకు ఆ పేరు భలే నచ్చిందండి. అంటే హుహు. చాలా బాగుంది. 'గైడింగ్ వాయిస్.' సో అనుకున్నాను ఫస్ట్ అసలు ఎందుకొచ్చింది ఈ టైటిల్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ 100థ్ ఎపిసోడ్‌లో హోస్ట్‌గా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సెకండ్ థింగ్ మీరు మంచి కో హోస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నేను టీజీవీ ప్రేక్షకులందరికీ చెప్తున్నాను. త్వరలో కాత్యాయని గారిని మనం లాగుదాం. ఆవిడతో ఇంటర్వ్యూస్ చేపిద్దాం. ఓకే. సో, ఆన్ థట్ నోట్ 'ది గైడింగ్ వాయిస్' అని పేరు ఎందుకొచ్చిందనేది ఇది చాలా మంచి ప్రశ్న యాక్చువల్‌గా. అంటే బేసిక్‌గా మన పర్పస్ ఉంటుంది కదా! అంటే మనం దేనికోసం చేస్తున్నాము అనేది. ఈ పాడ్‌కాస్ట్ గురించి ఏంటంటే నేను 'సుధాకర్ నాగర్ల' అని మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాం యాక్చువల్‌గా 2020లో. కోవిడ్ బేబీ ఇది. సో, నేను పాడ్‌కాస్ట్ కోర్స్ అటెండ్ అయిన తర్వాత ఫస్ట్ ఒకతన్ని కాల్ చేశాను.
కో హోస్ట్ లాగా ఉంటాడేమో అని. అతను కాల్ తీయలేదు. సుధాకర్ కాల్ తీశారు. సుధాకర్ నాకు ఇద్దరికి సుధాకర్‌కి తెలుసు నా మ్యాడ్‌నెస్ గురించి. నేను ఒకసారి ఇఫ్ ఐ గెట్ ఇంటూ ఇట్ ఐల్ బి ఇంటూ ఇట్ కంప్లీట్‌గా అని చెప్పేసి ఆయనకు తెలుసు. సో, ఆయనకు కూడా ఇదే ప్యాషన్ ఉండేది. సో, హి సెడ్ యాహ్! లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి. అప్పుడు వి స్టార్టెడ్ డిస్కసింగ్ అసలు పాడ్‌కాస్ట్ పేరేం చెప్దాము అని చెప్పేసి. నేను జనరల్‌గా ఒక సీజన్డ్ ప్రోగ్రామ్ మేనేజర్ ఒక ప్రాసెస్ ఫాలో అవుతాను కదా! ఒక సింపుల్ ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసి సుధాకర్ నేను ఈ గూగుల్ షీట్స్‌లో ఇది క్రియేట్ చేశాను. ఎప్పుడు మైండ్‌లో ఏది తోస్తే అది ఏసేయండి అక్కడ. ఒకటి పేరు, ఒకటి క్యాప్షన్ అని చెప్పేసి మాకు తోచిందల్లా ఏసాం. నాకు అసలు నిజంగా వాస్తవం చెప్పాలంటే 'ది గైడింగ్ లైట్' అని చెప్పేసి, 'వాయిస్ ఆఫ్ పీపుల్' అని చెప్పేసి, 'టెక్ వాయిస్' అని అట్లా వి కేమ్ అప్ విత్ మోర్ దెన్ 25 నేమ్స్. సెల్ఫ్ క్రిటిక్ చేశాం మేము. అంటే ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని చెప్పేసి. ఫైనల్లీ 'ది గైడింగ్ వాయిస్' అనేది బాగా నచ్చి అది సెలెక్ట్ చేశాను. అండ్ దాని క్యాప్షన్ వచ్చేసి 'ఫర్ ఎ బెటర్ కెరియర్ అండ్ లైఫ్.' అండ్ కొన్నిసార్లు నేను 'ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్' అని కూడా పెట్టాను. ఎందుకంటే ఫ్యూచర్ అనేది భవిష్యత్తు కాబట్టి. అండ్ కెరియర్ లైఫ్ ఎందుకంటే మనం ఇంగ్లీష్‌లో గనుక చూసుకుంటే ట్యూస్‌డేస్ అంతా మనం పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ టాపిక్స్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ లైఫ్. అండ్ థర్స్‌డేస్ అన్ని కెరియర్ ఓరియెంటెడ్ లీడర్‌షిప్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టెక్నాలజీ అన్నట్టు. సో, కెరియర్ అండ్ లైఫ్ 2 యాస్పెక్ట్స్ వస్తున్నాయి. అట్లా అది ఆన్ ఎ మిషన్ టు షేప్ ది కెరియర్స్ అండ్ లైఫ్స్ ఆఫ్ మిలియన్స్ అక్రాస్ ది గ్లోబ్. ఇదంతా ఇవాల్వ్ అయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. నేను థింక్ చేస్తూ ఉండేది. ఎప్పటికప్పుడు ఏంటంటే మన షోలో మినిమమ్ 1% ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ఒక ఎపిసోడ్‌కి ఇంకో ఎపిసోడ్‌కి. నాకు నేనే క్రిటిక్‌ని ఫస్ట్. నేను వింటాను ఆ ఎపిసోడ్స్. కొన్నిసార్లు నవ్వుకుంటాను. ఏంట్రా ఈడు ఇలా మాట్లాడాడు అని చెప్పేసి. నెక్స్ట్ టైమ్ కాషియస్‌గా ఉంటానన్నట్టు. బట్ ఓవరాల్‌గా ఒక 20, 25 నేమ్స్ అన్నీ మేము రాసుకున్నాము 1 వీక్. ఫైనల్లీ ఇద్దరం మళ్ళీ కూర్చొని 'ది గైడింగ్ వాయిస్' బాగా రిజోనేట్ అవుతుంది కదా! ఎందుకంటే మేము ఇనిషియల్‌గా వాయిస్ బేస్డే అనుకున్నాం. ఆడియో పాడ్‌కాస్టే అనుకున్నాం కాబట్టి 'ది గైడింగ్ వాయిస్' అంటే గైడెన్స్ ఇచ్చే వాయిస్ కదా ఇది. ఈ మేమిచ్చేదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లైండ్ పర్సన్ ఉన్నాడనుకోండి. ఆ బ్లైండ్ పర్సన్‌కి ఏంటంటే మనము వాయిస్ బేస్డ్ డైరెక్షన్ ఇచ్చినా కూడా హి కెన్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు మీకు కొన్ని మోడర్న్ వాకింగ్ కేన్ స్టిక్స్ వస్తున్నాయి. దాంట్లో ఆడియో జీపీఎస్ అంటే ఆడియో ద్వారా జీపీఎస్ అవుతుంది. అలానే ఇప్పుడు మనం కూడా ఆడియో ద్వారా గైడెన్స్ ఇవ్వడం అన్నట్టు. అందుకే ది గైడింగ్ వాయిస్. అలా ఇది ఏర్పాటయింది. అండ్ దాని తర్వాత ఏంటంటే నేను తెలుగు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద బ్రాండ్. టీజీవీ ది గైడింగ్ వాయిస్ అనేది అలానే ఉండాలి. తెలుగు అని టీజీవీ తెలుగు పెట్టాను. హిందీ అని హిందీకి పెట్టాను. కన్నడ అని టీజీవీ కన్నడ. సో దట్ ది గైడింగ్ వాయిస్ అనేది టీజీవీ అని అందరికి తెలిసిపోయింది ఇప్పుడు. నవీన్ అంటే ఆ టీజీవీ నవీన రైట్? తెలుగు అంటే అచ్చా తెలుగులో కాంటెంట్. అలా సో ఆ పేరు పాపులర్ అయిపోయింది. అండ్ చాలా మందికి నచ్చింది. ఎందుకంటే ఇట్ రెసోనేట్స్ విత్ వాట్ వి ఆర్ డూయింగ్. ఓకే. అంటే ఈవెన్ కాత్యాయని మీరు కూడా యూ ఆర్ వన్ ఆఫ్ ది గైడింగ్ వాయిసెస్ రైట్? ఆన్ ద ప్లాట్‌ఫార్మ్. మీ వాయిస్ మీరు షేర్ చేశారు. రైట్? సో మీ యొక్క జర్నీ చెప్పారు. అంటే మీరు డాక్టర్ కానందుకు మీరు ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. రైట్? అట్లా ఎవ్రీబడీ హాస్ దేర్ స్టోరీ అండ్ వాళ్ళు వాళ్ళ వాయిస్ ద్వారా ఆ గైడెన్స్ ఇస్తున్నారన్నట్టు. అది. బావుందండి. ఆ పేరుకి అంటే ఇట్ యాక్చువల్లీ జస్టిఫైస్ అన్నమాట. అండ్ నాకు ఇంకోటి నచ్చింది ఈ విషయంలో. మనకి మనమే సెల్ఫ్ క్రిటిక్‌గా ఉంటే అది చాలా మంచిది. వేరే వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేయక్కర్లేదు. వి షుడ్ బి అవర్ సెల్ఫ్ క్రిటిక్స్ సో దట్ దేర్ విల్ బి ఇంప్రూవ్‌మెంట్. ఇది డెఫినైట్‌లీ ఎ లెర్నింగ్ లెసన్. చూస్తున్న, వింటున్న అందరికి దే షుడ్ టేక్ దిస్ యాక్చువల్‌గా. సెకండ్ వచ్చి మీ జీవితంలో మీరు ఇది నా టర్నింగ్ పాయింట్ అనుకున్న ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పండి. అఫ్‌కోర్స్ యూ హావ్ మెనీ మైల్‌స్టోన్స్. యూ హావ్ డన్ సో మచ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ డూ మచ్ గ్రేటర్ ఇన్ యువర్ లైఫ్ అనుకోండి. ఓకే. స్టిల్ నేను 2 చెప్తాను. ఓకే. ఫస్ట్ యాహ్! ఏంటంటే నేను జీఈలో ఉన్నప్పుడు 2014లో కార్పొరేట్ ఆడిట్ స్టాఫ్ అని ఒక లీడర్‌షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది జీఈలో. ఒక ప్రీమియర్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్‌కి నన్ను నామినేట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ ఒక పైలట్ లాగా నడుస్తుంది 1 మంత్. ఆ 1 మంత్ పైలట్‌కెళ్ళాను. ఆ పైలట్‌లో నేను బానే చేశాను. బట్ ఆ పైలట్‌లో సెలెక్ట్ అవుతేనే యూ విల్ గెట్ ఇండక్టెడ్ ఇంటూ ది ఫుల్ టైమ్ ప్రోగ్రామ్ ఫర్ 2 ఇయర్స్. అయితే పైలట్ ఎళ్ళొచ్చిన తర్వాత నన్ను సెలెక్ట్ చేయలేదు. అండ్ నన్ను నామినేట్ చేసిన వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోయారు. ఏంటి నవీన్ గాడు సెలెక్ట్ అవ్వకపోవడం ఏంటి? పలానా ఎక్స్‌వైజీని సెలెక్ట్ అయ్యాడు అని చెప్పేసి. నాకు చాలా మంది స్పాన్సర్స్ ఉంటుంది జీఈలో. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను. అంటే ఇప్పుడు కూడా నేను కష్టపడుతుంటాను. సో నా వర్క్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఫీల్ అయిపోయారు. చాలా నెగెటివ్‌గా ఫీల్ అయిపోయి ఇంకా మా లీడర్ ఒక ఆవిడ లారీ హడ్సన్ అని ఉండేది. ఆవిడ షీ వాస్ ది లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్ అన్నట్టు మా సబ్ డివిజన్‌లో. ఆవిడైతే డైరెక్ట్ ఆ ప్రోగ్రామ్ హెడ్‌కి మెయిల్ పెట్టింది. నవీన్ లాంటి వాడిని ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి. బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. బట్ ఎనీవేస్ నేను
ఇనిషియల్‌గా కొంచెం ఫీల్ అయ్యాను. అది రాలేదు హ్మ్. అని చెప్పేసి. బట్ దాని తర్వాత ఏంటంటే నేను ఆలోచించాను. క్యాస్ నాకు కాదు కదా! నా లైఫ్‌ని కరెక్ట్. ఇక్కడ నుంచి నేను ఎంత గొప్పవాడిని అవ్వాలంటే క్యాస్‌లో జాయిన్ అయిన వాళ్ళంతా కూడా అరే! నవీన్ గారిని తీసుకోలేదు కదా! అని చెప్పేసి వాళ్ళు హ్మ్. బాధపడాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయా అన్నట్టు. బట్ దాని తర్వాత నాకు చాలా అవకాశాలొచ్చాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ప్రోగ్రామ్ మేనేజర్ పొజిషన్ వచ్చింది జీఈలోనే. సెకండ్ థింగ్ వావ్! నేను వావ్! హిట్స్ పిలానీలో గెస్ట్ ఫ్యాకల్టీలా జాయిన్ అవ్వడం అవకాశం వచ్చింది. ఇంకొకటి హ్మ్. జగిత్యాల స్టేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒకప్పుడు దాన్ని ఐఎఫ్ఐఎం బి స్కూల్ అనేవాళ్ళు. ఆ స్కూల్‌కి కార్పొరేట్ మెంటర్ లాగా ఆ! సెలెక్ట్ అయ్యాను. రైట్ వెరీ నైస్. ఇట్లా ఏమైపోయిందంటే నా నెట్‌వర్క్ అనేది చాలా ఎక్స్‌పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే నన్ను నేను అంటే నా యొక్క పొటెన్షియల్ నేను రియలైజ్ చేసుకున్నానన్నట్టు. అక్కడి నుంచి మొదలైంది. ఆహా! నవీన్ అంటే ఒకవేళ నేను ఇప్పుడు ఈరోజు చూసుకుంటే క్యాస్‌లో గనుక నేను ఉండుంటే ఇవాళ ఒక జీలో ఒక సబ్ డివిజన్‌కి వీపీ లాగా ఉండేవాడిని. బట్ ఆ నెట్‌వర్క్ ఇప్పుడున్న నెట్‌వర్క్‌లో హ్మ్. చూసుకుంటే ఒక 10% ఉండేదేమో. రైట్? నేను ఇప్పటివరకు నేర్చుకున్న కరెక్ట్. విషయాలు చూసుకున్నా గూడా ఒక 5% నేర్చుకునేదేమో. రైట్. సో, అది టర్నింగ్ పాయింట్. అంటే జనాలు ఎవరైనా వింటున్న వాళ్ళు, చూసిన వాళ్ళు అనుకోవచ్చు. అరే! వీడు సెలెక్ట్ అవ్వకపోవడము టర్నింగ్ పాయింట్ ఎలారా అంటే కొన్ని సార్లు మన ఫెయిల్యూర్సే మనకి స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అవుతాయి గదా! సో, ట్రూ. నాకు బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే మనం ఏదైనా ఫెయిల్ అయినప్పుడు మన కోసం ఏదో చాలా పెద్దది వేచి చూస్తుంది అనేది మన మైండ్‌లో ఫిక్స్ అయిపోవాలి. అంటే ఇవాళ వావ్! 100థ్ ఎపిసోడ్ అనగానే నేను పెద్ద సూపర్ హ్యాపీ లేను. ఇట్ ఈస్ జస్ట్ ఎ హ్మ్. మైల్‌స్టోన్. చెప్పాలి అంటే ఇప్పటికి నేను ఎక్కడో ఉండాలి. నేను పెట్టిన ఎఫర్ట్‌కి హ్మ్. లాస్ట్ 4 ఇయర్స్‌లో. హ్మ్. హ్మ్. బట్ నేను ఐయామ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్. బికాజ్ నేను చెప్పినట్టుగా ఎక్కడికో ఎళ్తాం మనం. అంటే రేపొద్దున నా కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా గూడా, "అరే! వాడు నా ఫ్రెండ్ రా" అని హ్మ్. చెప్పేస్తారు. హ్మ్. "వాడు నాకు తెలుసురా వాడితో ఫోన్ మాట్లాడిస్తాను చూడు. అక్కడికెళ్ళాలి." ఎళ్ళాలి అని ఎళ్తాను కంపల్సరీ. సో, అలా ఫేవరెట్ ఫెయిల్యూర్ అయిపోయాను. ఖచ్చితంగా అవుతారండి. సెకండ్ థింగ్ టీజీవీ ఆవిర్భావం. హ్మ్. ఓకే. దట్ ఈస్ ది ఆ! బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ లైఫ్. జీవితం మీద చాలా అవేర్‌నెస్ పెరిగింది నాకు. నేను ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకి బాధపడుతుండేవాడిని. ఒకప్పుడు నిద్ర సరిగ్గా పోయేవాడిని కాదు. నారో మైండ్‌సెట్ ఉండేది. అంటే మరీ నారో మైండ్‌సెట్ కాదు. కార్పొరేట్‌లో ఎప్పుడు కూడా నేను చెప్పాలంటే నేను చిన్నప్పటితో పోలిస్తే చాలా ఎదిగాను. ఇంజినీరింగ్ జాయిన్ అయిన తర్వాత నా మైండ్‌సెట్ చాలా చేంజ్ అయింది. చిన్నప్పుడు చాలా ఇంట్రోవర్టెడ్ ఉండేది. నాకు ఐ యూజ్డ్ టు హావ్ లాట్ ఆఫ్ నెగెటివ్ ఫీలింగ్స్. నేను అంత తొందరగా జెల్ అయ్యేవాడిని కాదు. బట్ ఇంజినీరింగ్ ఎళ్ళిన తర్వాత ఓకే. ఐ యూజ్డ్ టు మింగిల్ ఎ లాట్. చాలా పెద్ద నెట్‌వర్క్ అలా ఫార్మ్ అవ్వడం అలా. బట్ టీజీవీ స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్ మీద పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోయింది. విజయానికి నిర్వచనం చేంజ్ అయిపోయింది. అన్నీ చేంజ్ అయిపోయాయి. అంటే మన కైండ్ ఆఫ్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయంటే, ఈరోజు మా ఫ్రెండ్స్‌కి మామూలుగా నేను నా వాట్సాప్ స్టేటస్‌లో చూపిచ్చానన్నట్టు. మీకొక విషయం తెలుసా? నాకెలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారంటే, ఒక పబ్లిషరో, లేకపోతే ఒక ఆథరో ఈ బుక్ రాస్తున్నా ఇట్లాంటి స్టేటస్‌లు కనబడతాయి. ఆ! లేకపోతే పలానా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఒక ప్యానలిస్ట్ లాగా ఉన్నాడు. ఆ! ఇది అని చెప్పేసి ఆ! ఒక చిన్న రెట్రోస్పెక్షన్‌లో చూసుకుంటే, అంటే ఇవాళ నాకొక పెద్ద పెద్ద కంపెనీలో సీఎక్స్‌ఓలు నాకు ఫోను చేసి, "మన ఎపిసోడ్ బాగొచ్చింది." హ్మ్. అదొక్కటి నేను క్యాస్ట్‌లో కంటిన్యూ అయ్యుంటే ఇది అయ్యేది కాదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రూ. ఇప్పుడు ఏ టాపిక్ మీద మనకు స్పీకర్స్ కావాలన్నా, లేకపోతే ఏదైనా కావాలన్నా మనకు నిమిషాల మీద పనులయిపోతాయి. రైట్? మోస్ట్ ఇంపార్టెంట్‌లీ జీవితం యొక్క విలువ తెలిసింది. అంతే కాకుండా మనకున్న కష్టాలు చాలా చిన్నవి కంపేర్ టు అదర్స్. అండ్ అంతే కాకుండా ట్రూ. మనం చేసిన అచీవ్‌మెంట్స్ చాలా చిన్నవి కంపేర్ టు అదర్స్. రైట్? అట్లా లైఫ్ మీద పాజిటివ్ యాస్పెక్ట్ పెరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు నాది బార్ అనేది చాలా హై, హై పెరిగిపోయిందన్నట్టు. సో, దీస్ ఆర్ ద 2 థింగ్స్. నేను కంటిన్యూ చేస్తే మాట్లాడుతానే ఉంటాను. అందుకే ఆపేస్తానిక్కడ. లేదు. లేదు. చాలా బావుంది. యాక్చువల్‌గా మీరు చెప్పింది వెరీ ట్రూ అండి. అంటే నాకు ఐ రియల్లీ ఎంజాయ్ అంటే ఈ క్వెషన్ అడిగినందుకు నేను హ్యాపీగా ఉన్నాను యాక్చువల్‌గా. వెరీ నైస్. ఫెయిల్యూర్ ఈస్ నెవర్ లైక్ ఎప్పుడు నెగెటివ్‌గా చూడకూడదు. దాని వల్లే అండ్ మోర్ ఎవర్ ఈ గైడింగ్ వాయిస్ అనే ప్లాట్‌ఫార్మ్ వల్ల నేను పెట్టడం వల్ల నా టర్నింగ్ పాయింట్ అన్నారు చూసారా సెకండ్‌ది. దానివల్ల వ్యక్తిత్వ వికాసం మీకు కూడా జరిగింది. నాట్ ఓన్లీ అంటే మాలాంటి వాళ్ళు చాలా మందికి కాకుండా మీకు కూడా. సో, ఇట్ వాస్ అబ్సల్యూట్‌లీ. వెరీ నైస్. యాహ్! నేనిక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాను. యాహ్! బేసిక్‌గా నేను ఒక రకంగా సెల్ఫిష్ అంటే ఈ పాడ్‌కాస్ట్ అనేది లాంచ్ చేసినందుకు. ఎందుకంటే గెస్ట్ నుంచి ఫస్ట్ యూ హ్యాండ్ షుడ్. ఇన్ఫర్మేషన్ నాకొస్తుంది. ఫస్ట్ నేను నేర్చుకుంటున్నాను. రైట్? దాని తర్వాత నేను ప్రపంచానికి ఇస్తున్నాను. అది ఇప్పుడు అడిక్షన్ లాగా అయిపోయింది. సో, మీరు చెప్పినట్టు నా వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. ఎక్కువ ఎక్కువ మొత్తంలో జరుగుతుంది.
అండ్ వన్ షుడ్ బి సెల్ఫిష్ అండి. ఇన్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వచ్చేప్పటికి వి షుడ్ బి. యాహ్! సో నైస్. మీ బెస్ట్ చైల్డ్‌హుడ్ మెమరీ ఏదైనా ఉంటే చెప్తారా? చైల్డ్‌హుడ్ మెమరీ, బెస్ట్ చైల్డ్‌హుడ్ మెమరీ కంటే అది చైల్డ్‌హుడ్ కాదు. ఇంటర్మీడియేట్‌లో జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. ఓకే. నువ్వు మీసాలే అండి. చైల్డ్‌హుడ్డే. ఓకే. సో, ఇంటర్మీడియేట్‌లో ఒకసారి నేను మా ఫ్రెండ్స్‌ని కలవడానికి హైదరాబాద్ వచ్చాను నేను మా ఊరు నుండి. అయితే ఎందుకో ఫర్ వాట్ ఎవర్ రీజన్ నేను వైట్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ట్రౌజర్ జీన్స్ ఏసుకొని, షూస్ ఏసుకొని ప్లాట్‌ఫార్మ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను నేను మా ఫ్రెండ్స్ కోసం. అయితే అందరూ నన్ను టీటీ అనుకోని టికెట్స్ ఇచ్చి ఎళ్ళిపోతుండే అన్నట్టు. ఓకే. సో, అలా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అది ఎప్పుడూ మర్చిపోను నేను లైఫ్‌లో. బావుంది. హ్మ్. అలాగే మిమ్మల్ని జీవితంలో బాగా బాధపెట్టిన సంఘటన గాని, విషయం గాని ఏదైనా ఉందా? My father's loss, basically my father's death. Okay, it happened in 2021. చాలా అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఆ కసి ఇదంతా రావడం కూడా ఆయన చనిపోవడం వల్లే కూడా ఇంకా ఎక్కువ అదైపోయింది. అంటే వి హావ్ టు షో సంథింగ్, వి హావ్ టు బి అన్ ఇన్‌స్పిరేషన్ టు రెస్ట్ ఆఫ్ ది జనరేషన్స్ ఇన్ ది ఫ్యామిలీ అన్నట్టు పడిపోయింది. బట్ ఇట్ ఈస్ అన్ ఇర్రికవరబుల్ లాస్ బికాజ్ హీ హాస్ బీన్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు అస్. అంటే ఒక మామూలు వ్యక్తి, ఒక మామూలు బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చి ఏం చదువుకోకుండా పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి అదంతా ఉండింది కదా! సో, దట్ ఈస్ ది వర్స్ట్ ఇన్సిడెంట్ ఇన్ అవర్ లైఫ్ సో ఫార్. సారీ అండి. సారీ ఫర్ యూర్ లాస్. బట్ ఫాదర్‌ని రీప్లేస్ చేయగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. బికాజ్ హి ఈస్ ద ఫస్ట్ హీరో ఫర్ ఎనీ చైల్డ్. రైట్. నాన్న అనేసరికి అది ఎమోషన్. నాన్న, అమ్మ దగ్గరికెళ్ళా అంటే అదే. మీ ఫ్యామిలీలో మీకు బాగా అంటే క్లోజ్డ్ ఎవరు? అంటే మీరు నాకు తెలుసు బ్రదర్స్ మీ ముగ్గురు కదా! మీరు చిన్న అందరికన్నా రైట్? నో, నో. ఐ హావ్ వన్ ఎల్డర్ బ్రదర్ అండ్ 2 ఎల్డర్ సిస్టర్స్. ఓకే. 2 ఎల్డర్స్. యాహ్! ఐ యామ్ ద యంగెస్ట్. నేను 4 సిబ్లింగ్స్‌లో నేను యంగెస్ట్. ఎవరు క్లోజ్ మీకు? అంటే అమ్మ, నాన్నలో ఎవరు క్లోజ్? ఇదిలో ఎవరు క్లోజ్? సీ క్లోజ్ అంటే అందరితో ఈక్వల్‌గా ఉంటా నేను. అంటే బేసిక్‌గా నేను చిన్నవాడినని జెప్పేసి వాళ్ళెప్పుడు ప్యాంపర్ జేయలేదు. హానెస్ట్‌గా చెప్తున్నా. హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాలంటే చిన్నప్పుడు చాలా రెస్పాన్సిబుల్‌గా ఉన్నాను గాబట్టి, వాళ్ళకి నేనంటే రెస్పెక్ట్, నాకు వాళ్ళంటే రెస్పెక్ట్. అంతేగాని అందరూ ఈక్వల్. అంటే ఒక విషయం నేను మెన్షన్ జేస్తాను. హ్మ్. మై బ్రదర్ అండ్ మై ఎల్డర్ సిస్టర్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఇంతవరకు నన్ను రారా అని పిలవలేదు వాళ్ళు. దే కాల్ మీ బై నేమ్ ఫర్ ఎవర్ రీజన్. ఓకే. హ్మ్. ఓహ్! నైస్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. రైట్. బట్ కరెక్ట్ ఓవరాల్ అండి. పేరు పెట్టే పిలుస్తారు అంతే. రైట్. అంటే యూ బీయింగ్ రెస్పాన్సిబుల్ కిడ్ వాళ్ళు కూడా రెస్పెక్ట్ యూ అర్న్ దట్ ఫ్రమ్ యువర్ సిబ్లింగ్స్ యాక్చువల్లీ. ఐ డోంట్ నో. ఐ నెవర్ ఆస్క్డ్ దెమ్ ద రీజన్. బట్ బానే ఉంది కదా అని చెప్పేసి నేను కూడా అడగను అన్నట్టే. దట్స్ నైస్ కదా! బావుంది. సిబ్లింగ్స్ నుంచి వి కెనాట్ ఎక్స్‌పెక్ట్ రెస్పెక్ట్ అండి. నేను ఎల్డర్. కానీ మా ఇంట్లో నేను ఒసేయ్ గిసేయ్ సో నైస్. మీరిప్పుడు ఎప్పుడైనా లైఫ్‌లో క్రిటిసిజం ఫేస్ చేసారా? క్రిటిసిజం ఎప్పుడూ వస్తుంది. బట్ హానెస్ట్‌లీ స్పీకింగ్ నాకు క్రిటిసిజం నేను ఎక్స్‌పెక్ట్ చేసినంతగా రాదు. మేబీ నాకున్న సర్కిల్‌లో జనాలందరూ కూడా నన్ను ఒక రేంజ్‌లో చూస్తారు. అంటే ఇది గొప్పగా చెప్పుకోవడం కాదు. అంటే మనం ఒక స్టార్ లాగా ఆ టైప్‌లో చూసేసరికి క్రిటిసిజం చాలా తక్కువొస్తుంది నాకు. బట్ అది నాకు కొన్ని విషయాల్లో బాధేస్తుంది. ఎందుకంటే మనకు క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటేనే మనం గ్రో అవుతాం. రైట్? హౌవెవర్ దీస్ డేస్ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ లాట్ ఆఫ్ కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం ఫ్రమ్ మై బ్రదర్. రైట్. అండ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేనిప్పుడు ఈ స్పెక్స్ తీసేసాను. నాకు సైట్ స్టార్ట్ అయింది. 40స్‌లో ఎంటర్ అవ్వగానే వస్తుంది కదా! నియర్ విజన్ ప్రాబ్లమ్. సో, నేను ఆ స్పెక్స్ పెట్టుకుంటే మై బ్రదర్ సెడ్ "దోస్ ఆర్ నాట్ లుకింగ్ గుడ్. ఐ రిమూవ్డ్. వెన్ ఐ యామ్ ఇన్ ఇంటర్వ్యూ ఐ హావ్ రిమూవ్డ్ అండ్ హి ఆస్క్డ్ మీ నాట్ టు వేర్ గోల్డ్ చైన్. ఐ రిమూవ్డ్." రైట్. సో, ఎవరు పాజిటివ్‌గా అంటే నాకు కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను. నేను పాజిటివ్‌గా తీసుకుంటాను. అండ్ మొన్న ఈ మధ్య ఒకతను పింగ్ చేసాడు నాకు. అతనికి నాకు ఎక్కువ ఇంటరాక్షన్ లేదు. బట్ హి ఈస్ ఏ సీనియర్ లీడర్ నేను జీలో పనిచేసినప్పుడు. సడెన్‌గా ఒకరోజు లింక్డ్ఇన్‌లో పెట్టి పాడ్‌కాస్ట్ అంటే చాలా ఫార్మల్‌గా ఉన్నావేంటి? జనరల్ క్యాజువల్‌గా టీ షర్ట్స్ ఏసుకోవాలి కదా! అని జెప్పేసి. అయితే దాని గురించి ఆలోచిస్తున్నాను బేసిక్‌గా. ఇనీషియల్‌గా నేను స్టార్ట్ చేసినప్పుడు క్యాజువల్‌గానే ఉండేది. టీ షర్ట్స్,
ఏదేదో వేసుకుంటా, అంటే మామూలు క్యాజువల్ షర్ట్స్ వేసుకునేది. బట్ ఒక పాయింట్ ఇన్ టైమ్ మై బ్రదర్ టోల్డ్ యూ హావ్ టు లుక్ ప్రొఫెషనల్. అలా అలా బ్లేజర్స్, రకరకాల బ్లేజర్లు కొని వేసుకోవడం అదంతా జరిగింది. ఇప్పుడు సడన్ గా అండి. ఒక పర్సన్ వచ్చేసి ఇలా చెప్పాడు. నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను అసలు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించండి. దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. ఎవ్వరు దాని గురించి క్రిటిసైజ్ చేసినా మీరు తీసుకోకండి. అంటే ఒక్కొక్క టాపిక్‌కి ఒక్కొక్కలా ఉంటుంది కదా! ఒక సీరియస్ టాపిక్ ఉండొచ్చు. ఒక క్యాజువల్ టాపిక్. ద అటైర్ డిపెండ్స్ ఆన్ ఇట్. Yeah. సిట్యుయేషన్ టు సిట్యుయేషన్. మీరన్నీ యాక్చువల్‌గా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఆర్ సెల్ఫ్ హెల్ప్ ఎక్కువ చేస్తూ ఉంటారు. వీడియోస్ నేను అబ్జర్వ్ చేశాను ఇంటర్‌వ్యూస్ గాని. సో, అలాంటప్పుడు దిస్ లుక్స్ సో గుడ్ ఆన్ యూ. Yeah. యూ బీ యువర్‌సెల్ఫ్ గారు. Sure. ఎవరిది వినకండి. ఇన్ఫాక్ట్ అదే నేను దీని గురించి ఆలోచిస్తున్నాను. ఒక థ్రెడ్ రన్ అవుతుంది అన్నట్టు. అంటే 2 థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వి హావ్ టు బి ఓవర్ డ్రెస్డ్ ఫర్ ఎనీ అకేషన్, రైట్? బాగుంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. మొన్న హ్మ్. నేషనల్ పబ్లిసిటీ సమ్మిట్ కి నాకు ఇన్విటేషన్ వచ్చింది. ఓహ్! యుఎస్ బేస్డ్ మీడియా ఏజెన్సీస్ అందరూ కండక్ట్ చేశారు అది. దాంట్లో ఒక పర్సన్ పార్టిసిపేట్ కావాలంటే $6,000 కట్టాలి. దాంట్లో నేను ఐ జాయిన్డ్ యాస్ ఎ ప్యానలిస్ట్. ఐఎమ్ ద ఓన్లీ ఇండియన్ అవుట్ ఆఫ్ 100 ఆడ్ మీడియా ఏజెన్సీస్. అయితే అది మిడ్ నైట్ అరౌండ్ 12:30 స్టార్ట్ అయింది ఈవెంట్. నేను ఒక్కనే బ్లేజర్ ఆ! వేసుకున్నాను. సూపర్. ఐ ఫెల్ట్ హ్యాపీ. అరే నేను వెరీ నైస్. ఓవర్ డ్రెస్ చేశానని చెప్పేసి. అప్పుడు ఏమైపోయిందంటే అది చాలా మంచి ఈవెంట్ యాక్చువల్‌గా. ఒక 1 మినిట్ తీసుకుంటాను ఆ ఈవెంట్ గురించి మాట్లాడడానికి. అదేంటంటే మన షార్క్ ట్యాంక్ ఫార్మాట్‌లో ఉంటుంది. అక్కడ నేను షార్క్ ఆ! నండి. అక్కడ నేను షార్క్. ఓహ్! అంటే నేను షార్క్ ఇన్ ద సెన్స్ సంబడీ విల్ కమ్ అండ్ పిచ్ టు మీ. నేను మీ షోలో ఉంటాను. మీ షోలో గెస్ట్ లాగా జాయిన్ అవుతాను. నేను ఆ! ఇది చేశాను, నేను అది చేశాను అని చెప్పేసి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే కొన్ని కొన్ని సార్లు ఆ! ఓవర్ డ్రెస్ ఎళ్ళడం వల్ల మనకి రెస్పెక్ట్ అనేది డబుల్ అయిపోయింది. రైట్? సో ఇదొకటి. సెకండ్ థింగ్ ఇంకొకటి అదర్ థ్రెడ్ విచ్ ఈస్ రన్నింగ్ ఇన్ మై మైండ్ ఈస్ ఒక పోల్ పెడదాం అనుకుంటున్నాను అసలు కమ్యూనిటీలో. అంటే ఆల్రెడీ టీ షర్ట్స్‌లో చేసిన ఇంటర్వ్యూస్ ప్లస్ ఇట్లాంటి ఇంటర్వ్యూస్ తీసుకెళ్ళి ఫోటో ఏది నచ్చింది అని చెప్పేసి. ఆల్ఫా, బీటా టెస్టింగ్, ఏబీ టెస్టింగ్ టైప్స్‌లో, రైట్? బట్ మీరన్నట్టు జనరల్‌గా నేను అంటే ఆన్ ఎ సీరియస్ నోట్ ఏంటంటే ఐ వాంట్ టు మిక్స్ అండ్ మ్యాచ్ అండ్ బెటర్ టు బి ఓవర్ డ్రెస్డ్, రైట్? దట్స్ మై కీ టేక్ అవే. నవీన్ గారు అంటే క్రిటిసిజంని కూడా ఇంత బాగా తీసుకోగలుగుతున్నారు. అది గ్రేట్ అండి మీరు. అంటే చాలా మంది తీసుకోలేరు. బికాస్ దే విల్ అంటే అందరూ అనుకుంటారు క్రిటిసిజం ఏంట్రా? నాకేంటి? నేను ఫేస్ చేసి కుమిలిపోతూ ఉంటారు. దాన్ని మీరు అంత నవ్వుతూ హ్యాపీగా అండ్ అది మంచిగా కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే నేను తీసుకుంటున్నాను అని అంటున్నారు చూసారా? అండ్ ఇట్స్ నైస్. బట్ ప్లీజ్ డోంట్ చేంజ్ యువర్ స్టైల్. నవీన్ గారు ఇస్ యూనిక్. ష్యూర్. అయితే నేను ఇంకొక పాయింట్ ఆ! చెప్తాను మీకిక్కడ క్రిటిసిజం గురించి. జనరల్‌గా మనకి క్రిటిక్స్ పెరుగుతున్నారంటే మనము ఎదుగుతున్నాం అనేది దానికొక సిగ్నల్ అది. వావ్! నైస్. కరెక్ట్ అండి. యాక్సెప్టెడ్. హ్మ్. ఇది నేను తెలుసుకోవాలనుకున్నా. ఏంటంటే మీరు నాకు లాస్ట్ టైమ్ మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మీరు కొన్ని ఇంటర్వ్యూస్ స్పెసిఫిక్‌గా చెప్పారనమాట. మీ ప్రిన్సిపల్ గారిది గాని, ఒక టెర్మినల్ ఇల్‌నెస్‌తో ఒక ఆవిడ చెప్పిన ఇంటర్వ్యూది కానీ. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు నో ఇప్పటిదాకా మీరు చేసిన ఇంటర్వ్యూస్‌లో మీ మనసుకి బాగా దగ్గరైన ఆ! ఒక్కటవ్వచ్చు, మల్టిపుల్ అయ్యుండొచ్చు. బికాస్ ఎవ్రీథింగ్ అదివన్నీ మీ బేబీసే. ఆల్ ఎపిసోడ్స్, మీ బుక్స్. బట్ స్టిల్ మోస్ట్ మెమరబుల్ ఎప్పుడైనా మీకు హార్ట్ టచింగ్‌గా అనిపించిన ఒక ఇంటర్వ్యూ ఏంటి? ఓకే. సో, దానికంటే ముందు ఫస్ట్ కొద్దిసేపు సెల్ఫ్ డబ్బా కొడతానండి. ప్లీజ్. ఈరోజు అదే 100th ఎపిసోడ్ నవీన్ గారి గురించి తెలుసుకోవడం. ఓకే. లేదండి. మన మనకి బేసిక్‌లీ వి వాంటెడ్ టు నో యూ. ఓకే. మనకి హ్మ్. ఇంగ్లీష్‌లో యాస్ ఆఫ్ రికార్డింగ్ దిస్ ఎపిసోడ్ 471 ఎపిసోడ్స్ లాంచ్ చేసాం. ఓకే. అండ్ ఒక 35 ఎపిసోడ్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఇంకొక 10 ఎపిసోడ్స్ షెడ్యూల్ చేయబడ్డాయి. సో, ఓవరాల్‌గా 520. అండ్ తెలుగులో ఇది 100th ఎపిసోడ్. అండ్ దీని తర్వాత ఒక 5, 6 ఎపిసోడ్స్ ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయినాయి. బట్ మన సీక్వెన్స్ ప్రకారం ఇది 100th ఫిట్ చేస్తాం. అండ్ హిందీలో 63 ఎపిసోడ్స్ అయిపోయాయి. అండ్ ఇంకొక 4 ఎపిసోడ్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయి. కన్నడలో 3 ఎపిసోడ్స్ లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో నేను ఒక్క దాంట్లోనే ఉన్నాను. మిగతా రెండిట్లో హ్మ్. నేను లేను. ఇంకొక ఎపిసోడ్ ఇన్ ద ప్రోగ్రెస్. సో,
ఓవరాల్ గా ఓకే. చూసుకుంటే 650 పైచిలుకు, రైట్ అంతేనా? అంటే గెట్ మై మ్యాథ్ రైట్. 471 పైసలు ప్లస్ 100 570 ప్లస్ 63 అంటే 633 అన్ని ఒక ఒకవేళ పైప్ లైన్ ఉన్నాయి కలుపుకున్నా కూడా నేను ఓవరాల్ గా ఒక 650 ఎపిసోడ్స్ రికార్డ్ చేస్తున్నాను. చేశారు. దాంట్లో కొంతమంది వేరే సోలో ఎపిసోడ్స్ అవన్నీ తీసినా కూడా దగ్గర దగ్గర ఒక 640 మంది 40 ఎపిసోడ్స్. దాంట్లో యూనిక్ గెస్ట్లు చూసుకుంటే మనకు ఒక 550 గెస్ట్లు ఉండొచ్చు ఫ్రమ్ 70 డిఫరెంట్ కంట్రీస్, రైట్? ఇంకెక్కువే. సో ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ లో నేను 10th ఎపిసోడ్ లో ఉన్నప్పుడు ఎవరైనా మా పియర్స్ కానీ లేకపోతే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు 100th ఎపిసోడ్ అంటే భయపడన్నారే, వీళ్ళు 100 దాకా ఎట్లా వెళ్ళారా బాబు అని చెప్పేసి అనుకునేది. మనది 100 అయిపోయింది. తర్వాత ఇంగ్లీష్ లో ఫస్ట్, దాని తర్వాత 125 ఎపిసోడ్ అయింది. 125th ఎపిసోడ్ కి నన్ను సుధాకర్ని కలిసి మా ఫ్రెండ్స్ కిరణ్ అండ్ సుభా ఇద్దరు ఇంటర్వ్యూ చేశారు. ఓకే. అండ్ అప్పుడు సుభా ఒక క్వశ్చన్ అడిగింది, 250th ఎపిసోడ్ మీ ప్లాన్ ఏంటి అంటే, అప్పుడు చెప్పాలంటే చిన్న డౌట్ ఉండింది నాకు మైండ్ లో, అసలు 250 చేస్తానా నేను, విల్ ఐ డ్రాప్ ద బాల్ అని చెప్పేసి. బట్ ఎప్పుడో ఉండింది, వీడు ఆపడలే ఇప్పట్లో, ఎందుకంటే రిజల్ట్ వచ్చేదాకా ఆపం కదా మనం. ఆ 250 కాస్త 300 350 400 425 450 475. ఇప్పుడు 475కి ఒక పర్సన్ ని తీసుకొద్దాం అనుకున్నా. 500 కి ఒక పెద్ద పర్సన్ తేవాలి ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ లోకి. అంటే పేరు వింటేనే అందరు గుర్తుపట్టాలి అన్నట్టు, అది డిస్కషన్. ఓకే, ఇది మన సమ్మరీ. అండ్ ఇందులో కూడా మంచి ఎపిసోడ్ చేసాం మనము. రోషిని గుప్తా అని చెప్పేసి ఒక అమ్మాయి, సర్వైకల్ ఇన్కంపిటెన్స్ అంటే అమ్మాయి, షీ కుడెంట్ డెలివర్ ఏ బేబీ బికాస్ ఆఫ్ సర్వైకల్ ప్రాబ్లం. పాపం ఆమె. ఇంకొకటి, షీ వాజ్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్, బట్ యూపీఎస్సీ కొట్టకపోవడంతో నౌ షీ హాస్ బికమ్ ఏ పోయెట్. ఆ అమ్మాయిని నన్ను ఎవరు పరిచయం చేశారు, నాకు కరెక్ట్ గా గుర్తులేదు ఎవరు పరిచయం చేశారు. వికాస్ అగర్వాల్ అయి ఉంటాడు మోస్ట్లీ. నాకు ఆ అమ్మాయి కాదు సోనాలి గుహ పరిచయం చేసింది ఆ అమ్మాయిని. నాకు అమ్మాయితో అమ్మాయితో మాట్లాడిన తర్వాత చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయి మెంటాలిటీ. అనుకున్న అలాగే ఓపెన్ హార్ట్, అంటే డైరెక్ట్ క్యాండిడేట్ ఫిల్టర్ లేకుండా మాట్లాడింది. అండ్ అప్పటి వరకు హిందీలో అది బెస్ట్ ఎపిసోడ్ అనుకున్నాను. దాని తర్వాత ఈ అమ్మాయి ఇంకో అమ్మాయిని పరిచయం చేసింది నాకు, మేఘా పర్మార్ అని చెప్పి, హిందీ గురించి. మేఘా పర్మార్ వచ్చేసి ఎవరెస్టర్ ఆమె. ఓకే, మధ్యప్రదేశ్ లో చిన్న గ్రామం నుంచి ఎవరెస్ట్ ఎక్కింది ఆమె. అంతేకాకుండా స్కూబా డైవింగ్ 125 feet డెప్త్ లో 26 minutes 46 minutes లో షీ వాజ్ అండర్ వాటర్ అన్నట్టు. సో రెండు చేసింది ఆవిడ. షీఈ్ ఆల్సో యంగ్, మోస్ట్లీ ఎర్లీ 30s లో ఏదో ఉంటుంది. అమ్మాయి కూడా భలే నచ్చింది నాకు మాట్లాడుతుంటే. అసలు యాజ్ ఇఫ్ అంటే మనం ది గై సెకండ్ డోర్ మాట్లాడతాం కదా, అలా అన్నట్టు. అంటే మన టీజీవీలో నా ఫిలాసఫీ కూడా అదే. సరే, మనం లైఫ్ లో ఎంత అచీవ్ చేసినా కూడా, నాకు ఎవరైనా నా పాత ఫ్రెండ్స్ కలిసిన, జూనియర్స్ కలిసిన ఎవరైనా, నేను నా వాడే స్లాంగే మాట్లాడతా. సపోజ్ జూనియర్ మాట్లాడుకో, ఏం సాయంత్రాబాయ్ ఎట్లున్నవరా అంటాను, ఆడు పరేషాన్ అవుతాడు. అన్న ఏందన్నా నువ్వు అంత పెద్దోని అయిపోయినా, అరే ఇంత పెద్దోని అయితే మనం రూట్స్ అక్కడే ఉన్నాయి కదరా బాయ్ అని చెప్పేసి. ఆ కైండ్ ఆఫ్ స్లాంగ్ అమ్మాయిలో కనబడింది నాకు. అంటే షీ వాజ్ వెరీ ఓపెన్. అట్లా మనకేంటంటే ఈ కాన్వర్సేషన్స్ అనేవి చాలా ట్రిక్కీ అండి. మనం ఒక స్టేజ్ లో ఒక బెస్ట్ ఎపిసోడ్ అనుకుంటాము, దాన్ని మించిన నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది మనకి. కొన్ని సార్లు ఉల్టా కూడా జరుగుతుంది. మనం ఒక గెస్ట్ ని బాగా కష్టపడి పట్టుకొస్తాం, ఎట్లా అంటే విల్ గివ్ అవర్ హార్ట్ బ్లడ్ సెట్ అంతా చేసి అదంతా, తీరా టైంకి మనకి గెస్ట్ నుంచి అవుట్పుట్ రాదు. సో రెండు రకాలుగా చూడొచ్చు. బట్ బెస్ట్ ఎపిసోడ్స్ అంటే టైం టు టైం మనకి చేంజ్ అవుతుంటాయి. మనకి ఇంగ్లీష్ లో ఫస్ట్ లో నేను ఏమనుకునేదంటే, మా 100th ఎపిసోడ్ ఉండింది, జగదీష్ షేట్, ప్రొఫెసర్ జగదీష్ షేట్, పద్మభూషణ్ అవార్డ్ రిసిపియంట్. ఆయన బాగా వచ్చింది ఆయనది. ఆయన 85-year-old పర్సన్, యుఎస్ లో పెద్ద ప్రామినెంట్ యూనివర్సిటీస్ లలో ప్రొఫెసర్ లాగా చేస్తుంది. ఇప్పుడు బెంగళూరులో ఆయన పేరు మీద ఒక బీ స్కూలే ఉంది, రైట్? ఐఎఫ్ఐఎం బీ స్కూల్లో నేను కార్పొరేట్ మెంటర్ లాగా జాయిన్ అయ్యానని చెప్పాను కదా, అక్కడ నుంచి దాన్ని ఇప్పుడు జగదీష్ షేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లాగా మార్చారు. ఆయన ఎపిసోడ్ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. దాని తర్వాత హన్సిక తాగి గురించి మనం మాట్లాడినప్పుడు చెప్పాను నేను, అమ్మాయి ఇట్లా బెడ్ మీద పడుకొని చేసింది, అన్ఫార్చునేట్లీ వి లాస్ట్. అండ్ దాని తర్వాత అమిషి సేత్ అని చెప్పేసి రీసెంట్ గా ఇది 450th ఎపిసోడ్, ఆవిడ మైథాలజీ గురించి మాట్లాడింది. యాక్చువల్గా హిందూ మైథాలజీ గురించి, రామాయణ మహాభారత్ అనేది రియల్, నిజంగా 3 కోట్ల మంది ప్రజలు ఉన్న నిజంగా 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారా, అది ఇది అని చెప్పేసి.
యాహ్! అసలు ఆవిడ హ్మ్. చేసిన రిసర్చ్ మైండ్ బ్లోయింగ్. ఐ మీన్ ఇన్‌ఫాక్ట్ షీ హాస్ ఆథర్డ్ ఎ బుక్ ఆల్సో దాని మీద. సనాతన్ కల్చర్ మీద. అది కూడా నాకు హ్మ్. చాలా బాగా అనిపించింది కాన్వర్జేషన్. అంతే యాహ్! కాకుండా రీసెంట్‌గా మార్షియా రెనాల్డ్స్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ కోచ్ ఫెడరేషన్ ఫార్మర్ ప్రెసిడెంట్. హ్మ్. ఆవిడతో కాన్వర్జేషన్. ఆవిడ 43 కంట్రీస్‌లో హ్మ్. నివసించి వచ్చిందామె. అంటే వీళ్ళు క్యారీ చేసే విజ్డమ్ ఎలా ఉంటుందంటే నోట్లోంచి వచ్చే ప్రతి పదంలో మనం నేర్చుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఒక్కొక్క కాన్వర్జేషన్ మైండ్ బ్లోయింగ్ ఉంటది. దాంట్లో మనం కొన్ని కొన్ని సార్లు నేను ఐ విల్ గెట్ ఆర్ స్టక్. ఆ! ఇంకా, ఇంకా ఏంటి హ్మ్. నాకు నోట్స్ రాసుకుంటూ ఉంటుంటానన్నట్టు నేను. సో, ఇలా చెప్పుకుంటూ ఎళ్తే చాలానే ఉన్నాయి. అంటే మనకి రిగ్రెట్స్ లేవు. ఇంత టైం పెట్టి ఇంతమంది తిడుతున్నా గూడా అరే! వీడు పాడ్‌కాస్ట్ చేసుకొని పైసలు సంపాదించకుండా అనడానికి రిగ్రెట్స్ లేవు. అదే. నవీన్ ఈస్ ఎ బెటర్ ఇండివిడ్యువల్ థాన్ వాట్ హి వాస్ ఇన్ 2020. Naveen is better connected to the world than what he was in 2020, right? And Naveen will reach రైట్. greater heights in a few years. అంతే. వెరీ నైస్. నిజమండి. అండ్ యాక్చువల్‌గా ఏంటంటే, ఒక పుస్తకం చదివిన ఎంత నాలెడ్జ్ ఒస్తదో, ఒక తెలివైన వ్యక్తి గాని, ఒక మంచి వ్యక్తితో మనం మాట్లాడితే అంతే నాలెడ్జ్ ఒస్తుందట. సో, అలాంటి మీరు 650 ఇంచుమించు పుస్తకాలు చదివేసినట్టే తెలుసా? 650 ఎపిసోడ్‌లు చేశారంటే దట్స్ అయి వెరీ నైస్. యాహ్! నేను ఇంకొక పర్సన్ గురించి చెప్తాను. ఓకే. అమృత్ దేశ్‌ముఖ్. ఆ! బుక్లెట్ గై అని పిలుస్తారు. అబ్బాయి ఇండియాలో ఇప్పుడు అప్‌కమింగ్ సెలబ్రిటీస్‌లో ఒకరన్నట్టు. అంటే సెలబ్రిటీస్ ఇన్ ద హ్మ్. సెన్స్ ఈ ఈ వరల్డ్‌లో ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ వరల్డ్‌లో ప్లస్ కాంటెంట్ క్రియేషన్ వరల్డ్‌లో చూసుకుంటే, ఆ హ్మ్. అబ్బాయితో మనము ఇంగ్లీష్‌లో ఒక ఎపిసోడ్ చేసాము. అండ్ దానికి నాకు ప్రతి ఎపిసోడ్‌కి ఒక స్టోరీ ఉంటది. యాక్చువల్ దాని మీద ఎపిసోడ్ సంబంధించిన స్టోరీ ఒక బుక్ రాయొచ్చు యాక్చువల్‌గా. అది ఎప్పుడైనా రాద్దాం ఫ్యూచర్‌లో. బట్ ఈ అబ్బాయి రా. చెప్పిన స్టోరీ నేను ఒకటి చెప్తాను. ఈ అబ్బాయి హ్మ్. సీఏ పాస్ అయ్యాడు. సీఏ ఓకే. చార్టర్డ్ హ్మ్. అకౌంటెన్సీ. అండ్ ఆ! తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయింది. ఆ లవ్ ఫెయిల్యూర్ అయిన దానితోని మనసు ఇరిగిపోయి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ఓహ్! అయితే ఆల్‌మోస్ట్ ఉరితాడంతా రెడీ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇంక ఎక్కుదాం అనే టైంకి కరెంట్ పోయిందండి. హ్మ్. కరెంట్ పోయేడు ఆయనకి లక్ అయిందది. కరెంట్ పోవుడుతోని ఏమైందంటే మనోడికి ఫ్లాష్ అయింది. వాళ్ళ అన్న ఎప్పుడో ఏదో చెప్పిండంట. బాబు నీకిట్లా ఏదైనా హ్మ్. ఆపదొచ్చినప్పుడు ఈ పలానా పుస్తకం చదువు అని చెప్పేసి. సో, ఐ థింక్ భగవద్గీతనే హ్మ్. అనుకుంటా. హ్మ్. భగవద్గీతనే అనుకుంటా ఆయన చదివింది. హ్మ్. అండ్ భగవద్గీత చదివాడు. చదివిన దాంట్లో ఒక హ్మ్. స్టోరీ హ్మ్. చెప్పాడు. నాకు స్టోరీ ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. అంటే మనము ఒక మైండ్ హ్మ్. సెట్‌లో ఉన్నప్పుడు మనకి ప్రాబ్లమ్ అనేది చాలా పెద్దగా కనబడతది. అదే మన మైండ్ సెట్ షిఫ్ట్ అయినప్పుడు, ఆ ప్రాబ్లమ్ అనేది చాలా చిన్నగా కనబడతది. ఆ లైన్స్‌లో ఉంటదన్నట్టు ఆ స్టోరీ. ఆ స్టోరీ చెప్పుడుతోని ఈ అబ్బాయి విరమించుకున్నాడు ఈ సూసైడ్ అనేది. బట్ ఆ స్టోరీ ఆయన లైఫ్ చేంజ్ అయిందని చెప్పేసి హి ఈస్ నౌ ఆన్ ఎ మిషన్ టు మేక్ ఇండియా రీడ్. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ వావ్! చదవాలి. అంటే బుక్స్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ రిలేటెడ్ కానీ, ఏదైనా బుక్స్ చదవాలి మంచి కోసం అని చెప్పేసి హి ఈస్ డూయింగ్ సమ్ గ్రేట్ వర్క్. ఆ అబ్బాయిని మనము ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి ఇట్లానే ఒక ఆడియన్స్ ఒకతను నాకు కాంటాక్ట్ నంబర్ ఇచ్చుండే. ఫస్ట్ టైమ్ నేను రీచ్ ఔట్ అయినప్పుడు హి గేవ్ మీ సమ్ టైమ్. నేను జనరల్‌గా చాలా పంక్చువల్‌గా ఉంటాను టైమింగ్స్ విషయంలో. లేకపోతే మనకి 650 ఎపిసోడ్‌లు అయ్యేది కాదు. ఆ రెస్పెక్ట్ మనం రైట్. ఇవ్వాలి అవతల వాళ్ళకి. అయితే ఈ అబ్బాయి పలానా టైమ్ ఇచ్చినప్పుడు నాకు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు సెల్. నాకు పిచ్చ కోపం వచ్చింది నాకు. నేను యాహ్! ప్రిపేర్ అయిపోయి వీడితో మాట్లాడదాము. అప్పటికి మన ప్లాట్‌ఫార్మ్ గూడా బడ్డింగ్ స్టేజ్‌లో ఉండే. ఎక్స్‌ప్లెయిన్ చేసి హ్మ్. గెస్ట్‌లా పిలుద్దాం అని చెప్పేసి. హ్మ్. అండ్ ఏమైంది నాకు కోపం వచ్చి నేను వదిలేసినా నేను. అది నేను చెప్పా కదా! ఇనీషియల్ స్టేజ్‌లో నేను చాలా బాధపడేవాడిని ఎవరైనా గెస్ట్ టర్న్ అవుట్ అవ్వకపోయినా అట్లా. ఇప్పుడు నేను లైట్ తీసుకుంటా నేను. ఈ గెస్ట్ కాకపోతే 10 మంది వస్తారు. నేషనల్ పబ్లిసిటీ సమ్మిట్‌కి వెళ్తే 45 మంది ఆ! నవీన్ ఐ వాంట్ టు బి ఆన్ యువర్ షో వాళ్ళంతా ఎవరు తెలుసా? అదే. దిగ్గజాలండి. ప్రపంచ దిగ్గజాలు వాళ్ళు. ఎండీస్ అంటే హ్మ్. ఈ డాక్టర్ ఫీల్డ్‌లో టాప్ నాచ్ డాక్టర్ యూఎస్‌లో. వాళ్ళు ఒక ఆథర్ అయిపోయి, వావ్! కోచ్ అయిపోయి వాళ్ళొచ్చి నా దగ్గరకొచ్చి పిచ్ చేస్తుంటే ఐ ఫెల్ట్ హ్మ్. సో హ్యాపీ. చాలా ప్రౌడ్. హ్యాపీ అనిపించింది నాకు. ఏంటంటే, అరే! మనం ఈ స్టేజ్‌కి ఎదగగలిగామంటే బికాస్ ఆఫ్ ది ప్లాట్‌ఫార్మ్ రైట్? సో, హ్మ్. అలా మన మైండ్ సెట్ చేంజ్ అయింది. బట్ గోయింగ్ బ్యాక్ టు అమృత్‌స్ టాపిక్. అమృత్ ఒక హ్మ్. 6 మంత్స్ తర్వాత నాకు పింగ్ చేసాడు లింక్డ్ఇన్‌లో. ఇట్లా నేను హ్మ్. ఐయామ్ ఏ బుక్లెట్ గై అంటే, అరే! నాకు తెలుసురా భాయ్ నువ్వు ఆల్రెడీ మనం మాట్లాడాము. గో అండ్ లుక్ ఎట్ ది హిస్టరీ అని చెప్పా. చెప్పిన హ్మ్. తర్వాత హ్మ్. హ్మ్. అరే! ఐయామ్ సో సారీ ఐ మిస్డ్ ఇట్ సమ్‌హౌ అంటే హి ఆస్క్డ్ మీ ఫర్ డొనేషన్. నాకు 2500 డొనేషన్ ఇస్తావా అన్నాడు. నేను ఇవ్వను అన్నాను. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటా కదా! ఎందుకు ఆ! ఎందుకో కూడా నేను చెప్తాను. నేను యాక్చువల్ లాస్ట్ టైమ్ నువ్వు టైమ్ ఇచ్చి నాకు ఫోన్ చేయలే. ఎత్తలేదు. హ్మ్. స్విచ్ ఆఫ్ చేసినావు. అందుకే నేను ఇవ్వను అన్నాను. వాడు ఫీల్ ఆ! అయిపోయి ఎక్కడో తగిలింది ఆడికి. తగిలి సారీ నవీన్ వాటెవర్ హాస్ హ్యాపెండ్. నేను నెక్స్ట్ 10 డేస్‌లో మీకు టైమ్ చెప్తాను అని చెప్పేసి అప్పుడప్పుడు క్యాలెండర్ చెక్ చేసి మనం ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినాం.
అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎపిక్ ఎపిసోడ్. వెరీ ఇది కూడా నైస్. మంచి ఎపిసోడ్ అది. అబ్బాయి తర్వాత వాడు చేసే వర్క్ నేను తర్వాత ఇమ్మీడియట్ గా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఐ డొనేటెడ్ సమ్ అమౌంట్. అంటే వాడు జస్ట్ ఓహో! పింక్ చేశాను, బట్ ఐ డొనేటెడ్ బికాస్ హీస్ ఆన్ ఎ నోబుల్ మిషన్ కదా, నాకు అది నచ్చింది. తర్వాత వాడితో మన ఫస్ట్ బుక్ ఫార్వర్డ్ రాపిచ్చా. అండ్ హ్మ్. హిందీ ప్లాట్ఫామ్ లో ఇంటర్వ్యూ చేశా, అది చాలా బాగా వచ్చింది. అంటే ఈ 100th ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక వస్తుంది అది, ఓకే, హిందీలో. ఓహ్! బట్ అది ఓకే. ప్రతి ఒక్కరు వినాల్సిన ఎపిసోడ్ అది. ఎందుకంటే మేము చాలా ఓపెన్ గా మాట్లాడాము దాంట్లో హిందీలో. బేసిక్ గా ఒక గెస్ట్ అనేది మరి ఫార్మల్ స్ట్రక్చర్ ఉండింది, బట్ ఓపెన్ హార్టెడ్ కాన్వర్సేషన్ అన్నట్టు. వాడు ఒక బుక్ గురించి మాట్లాడాం దాంట్లో. ఇని ఇంపార్టెంట్ టాపిక్ అంటే ది డిస్ట్రాక్టెడ్ మైండ్. అంటే మనము ఇవాళ ఉన్న టైంలో ఒక మెట్రో ఎక్కినా, ఒక బస్ ఎక్కినా, ఒక ట్రైన్ ఎక్కినా మనకు మనుషుల కంటే ఎక్కువ సెల్ ఫోన్లు కనబడతాయి. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అంటే మనకు మనుషుల కంటే ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి, మనుషుల కంటే ఎక్కువ డివైజెస్ ఉన్నాయి కదా. ఇట్లాంటి మధ్యలో మనం జీవించడం ఎలా అనే దాని గురించి మాట్లాడాం, చాలా బాగా వచ్చింది అది. సో వాడితో కాన్వర్సేషన్ అమృత్ కాన్వర్సేషన్ కూడా చాలా బాగుంది. దట్ గై ఇస్ ఆల్సో వెరీ ఓపెన్. అంటే మా ఇద్దరు ఫ్రీక్వెన్సీ చాలా బాగా సింక్ అయింది అన్నట్టు. అంటే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే నాకు ఇంకా విషయాలు బయటకు వస్తుంటాయి. బట్ యాహ్! రిగ్రెట్స్ అయితే లేవు. ఒక్కటైతే నేను చెప్తాను, ఎక్కువ రిగ్రెట్స్ లేవు. అరే వీడిని ఎందుకు హోస్ట్ చేశాను రా అన్న టైప్స్ లో అయితే లేదు. లేవు. దెర్ ఈస్ సంథింగ్ ఆర్ ద అదర్ టు లెర్న్. ఒకటి నాకు చికాకు ఎప్పుడు వేస్తుందంటే, వెన్ పీపుల్ బీట్ అరౌండ్ ద బుష్, బాగా లెందీగా తీసుకెళ్ళిపోయి అది ఇది చేసినప్పుడు అది వస్తుంది. బట్ ఎవ్రీ ఎపిసోడ్ ఇస్ అన్ ఆణిముత్యం ఇన్ ఇట్ సెల్ఫ్. దాంట్లో కొన్ని స్వాతి ముత్యాలు ఉంటాయి అంతే. ఉండాలండి. లైఫ్ ఇస్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆణిముత్యాలు అండ్ స్వాతి ముత్యాలు. అప్పుడే కదా ఏది బెస్ట్ అనేది. మీరు ఇంత మంచిగా అంటే వీళ్ళెందుకు మీకు గుర్తున్నారంటే దట్ కమ్స్ విత్ సంథింగ్. Yeah. వాట్ యు లెర్న్డ్. Yeah. బాగుంది. Yeah. నైస్. లాస్ట్ క్వెషన్ అండి. అంటే మీరు ఆల్రెడీ నేను ముందు అడిగారు. మళ్ళీ నన్ను తిప్పుకోకుండా దీనికి మీరు జవాబు చెప్పాల్సిందే. కరెంట్ మీడియాపై మీ అభిప్రాయం? ఎందుకంటే ఇది మీడియా రిలేటెడ్ కాబట్టి. అంటే మీరు యాక్చువల్లీ సాఫ్ట్‌వేర్ నుంచి కొంచెం మీడియాలోకి కూడా అడుగు పెట్టి ఉన్నారు కాబట్టి. అండ్ దీంట్లో ఎలాంటి చేంజెస్ వస్తే బావుంటుంది? ఏమైనా అలాంటిది కొంచెం చెప్తే బావుంటుంది. ఓకే. అంటే నాన్ మీడియా నేను నా స్వీయ అనుభవం చెప్తాను. అంటే బేసిక్‌గా ఇవాళ రేపు మీడియా ఎలా అయిపోయిందంటే పెయిడ్ మీడియా అయిపోయింది. ఓకే. అందుకే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రతి కనబడే ప్రతి సెలబ్రిటీ కాదు. ఓకే. ప్రతి ఒక్కటి దాంట్లో పబ్లిష్ అయ్యేది నిజం కాదు అని చెప్పేసి. కాకపోతే నేను మీడియా వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక మంచి పని చేస్తున్నాడు సమాజానికంటే వాడికి ఒక ఫోకస్ చేయండి వాడి మీద. ఎందుకంటే వాడిని చూసి ఒక 10 మంది ఇంకా అలాంటి వాళ్ళు తయారవుతారు. డబ్బులు ఇస్తే నేను మిమ్మల్ని షోకేస్ చేస్తాను అనే మైండ్ సెట్ వదిలేయండి. రైట్, దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నిజాన్ని నిజం లాగే చూపండి. రైట్, నిజాన్ని వక్రీకరించి చూపకండి. ఐఎమ్ ట్రైంగ్ టు రీకాల్ వన్ కాన్వర్సేషన్. నిన్ననే నేను నీలిమ గారితో ఒక ఇంటర్వ్యూ చేశాను. నీలిమ ఒబు గారితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. అంటే బేసిక్ గా మనకు ఒక టెక్నాలజీ వచ్చినా, లేకపోతే ఒక కొత్త థింగ్ ఏదైనా మార్కెట్ లోకి వచ్చినా కూడా దాన్ని ఓవర్ హైప్ క్రియేట్ చేయకండి. అంటే నేను ఒక ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తెలుగు మీడియా గురించి. అగైన్ నేను ఆనెస్ట్లీ స్పీకింగ్ కన్జంప్షన్ నాకు చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా నేను చాలా తక్కువ ఉంటుంది. ఒకప్పుడు నేను ఎలా అంటే, నేను ప్రొఫెషనల్ కెరియర్ లో ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంటికి రాగానే నైట్ ఎన్డీటీవీలో నేషనల్ రౌండ్ అప్ అట్లాంటివి చూసేది. నేను ఎప్పుడు చూసినా కూడా నాలెడ్జ్ పెంచుకునేలాగా చూసుకుంటాను. అండ్ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు తెలుగు న్యూస్ ఏదో చూస్తుంటాను అన్నట్టు. అయితే ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ ఈజ్ ఎ గుడ్ టూల్. చాట్ జీపీటీ వల్ల చాలా మంచి జరుగుతుంది. బట్ మన దాంట్లో ఎవరైనా తెలుగు ఛానల్లో ఎవరైనా ప్రోగ్రామ్ చేయమంటే ఏం చేస్తారు? స్పెషల్లీ న్యూస్ ఛానల్లో చాట్ జీపీటీ వల్ల లక్షల్లో ఉద్యోగాలు మాయం. నిజమేనా? ఇదంతా పానిక్ క్రియేట్ చేస్తుంది కదా. అరే వాడు ఇంట్రెస్ట్ ఉన్న నేర్చుకుంటాడు రా భయ్. ఆర్టిఫిషియల్ షో ది ప్రోస్ అండ్ కాన్స్ అండ్ లెట్ దెమ్ డిసైడ్. ఎందుకు మీరు ఆ హైప్ క్రియేట్ చేసి నెగటివ్ ఇంపాక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? రైట్. సో ఇంకొకటి, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ తో ఆర్టికల్స్ చేయకండి. హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ తో ప్రోగ్రామ్ చేయకూడదు. నేను చాలా చూసాను. అగైన్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఏ స్పెసిఫిక్ ఛానల్ అండ్ సంథింగ్. స్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్, నేను ఇండస్ట్రీలో ఉన్నాను ఇప్పుడు 20 years. ఇప్పుడు సార్ రిసెషన్ రాగానే లక్షల్లో ఉద్యోగాలు మాయమైనట్టేనా? ఇప్పుడు యుఎస్ లో ఉద్యోగాలు పోతున్నాయి అంటే మనకి నెక్స్ట్ యూకేలో, ఇండియాలో జాబులు కరువేనా? ఇంకా ఈ ఇంజనీరింగ్ చేసిన వ్యక్తులు అందరూ ఖాళీగా కూర్చోవాల్సిందేనా? అరే సరే, మీరు రీసెర్చ్ చేసిరు కదా, ఆల్టర్నేటివ్ అండి. అవును సరే బాబు, మీరు ఒకవేళ
సాఫ్ట్‌వేర్ జాబ్ రాదు. ఎంటెక్ చేసుకోమని చెప్పు వాళ్ళకి. వాళ్ళని ఎందుకు భయపెట్టిస్తున్నారు వాళ్ళని? రైట్. అంటే రైట్. ప్రాబ్లమ్‌ని మాగ్నిఫై చేయకండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ డోంట్ ఓవర్ హైప్ ఆన్ థింగ్స్. దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్. అండ్ ఇవాళ రేపు యూట్యూబ్ రైట్. ఛానెల్‌లో చూస్తే మాత్రం దండం పెట్టాలనిపిస్తుంది నాకు. యూట్యూబ్ ఛానెల్ ఎవరు పడితే వాళ్ళు ఆఫ్‌కోర్స్ డెమోక్రటైజేషన్ ఆఫ్ కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్. డబ్బులు ఇంపార్టెంట్ కాదు. విలువలు నేను చెప్పా కదా! విలువలనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ మిస్‌లీడింగ్ టైటిల్స్ ఉంటాయి. దాంట్లో ఉన్న కంటెంట్‌కి, టైటిల్‌కి అసలు రిలవెన్స్ ఉండదు. దిస్ ఈస్ ఆల్ రైట్. న్యూ ఏజ్ మీడియా. మనకి యాహ్! ఒక పవర్ ఉంది ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి. దాన్ని పాజిటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేయండి. అంతేగాని దాన్ని బట్టి నేనేదో డబ్బులు సంపాదించి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఆలోచించకండి. ఇట్ విల్ హావ్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్. అది ఇట్స్ నాట్ గుడ్. నేను ఎక్కువ మాట్లాడలేను దీని మీద. మాట్లాడగలుగుతాను. బట్ ఐ డోంట్ వాంట్ టు లేదు. టాక్. హ్మ్. ఐ అండర్‌స్టాండ్. యూ ఆర్ రైట్. మీడియా షుడ్ బి రెస్పాన్సిబుల్ అండి. అంటే మన నేషనల్ ఎంబ్లెమ్‌లో గూడా 3 సింహాలు పెట్టి ఎనకాల నాలుగో సింహం ఈస్ నథింగ్ బట్ ద మీడియా అంటారు. ద ఫోర్త్ పిల్లర్, ఆ ఫోర్త్ పిల్లరే మిస్‌లీడింగ్ పిల్లర్ అయితే వాట్ ఆర్ వి గివింగ్ టు ద సొసైటీ? సో యూ ఆర్ అంటే మీరు కరెక్ట్ చెప్పారు. మీడియా షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్. ఎవరైనా అవ్వనివ్వండి. చిన్న ఛానెల్స్, పెద్ద ఛానెల్స్ వాటెవర్. ఒక లేని విషయాన్ని ఎక్కువ పెట్టి కరోనాలో ఎంతమంది చనిపోయారో అది పక్కన పెడితే, ఆ భయానికి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కరెక్ట్. అంటే నేను ఇది మీకు చెప్పాను. బీయింగ్ ఇన్ ఫార్మా ఫీల్డ్ ఐ నో వాట్ హాస్ యాక్చువల్లీ హ్యాపెండ్. సో, ఆ పానిక్ వల్ల సగం మంది చనిపోయారు. అవేర్‌నెస్ క్రియేట్ చేయరు మీరు. పానిక్ ఎందుకు చేస్తారు? చేయకూడదు. సో, యూ ఆర్ రైట్. మీడియా షుడ్ బి రెస్పాన్సిబుల్. అలా యాహ్! నా ఎండ్ ఆఫ్ మై క్వెషన్స్ యాక్చువల్లీ. అండ్ ఈ అవకాశం నాకు మీరిచ్చినందుకు నేను మళ్ళీ మీకోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థాంక్ యూ. మీ గురించి ఇంకా పర్సనల్‌గా తెలుసుకున్నందుకు నాకు తెలిసి ఆడియన్స్ అందరూ వుడ్ హావ్ లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓహ్! మా నవీన్ గారు ఇది అని. సో, థాంక్స్ ఫర్ దిస్ కన్వర్జేషన్ అండి. మోస్ట్ వెల్కమ్. అండ్ మీ క్వెషన్స్ అన్నీ గూడా చాలా బాగున్నాయి. ఆఫ్‌కోర్స్ మీరు క్వెషన్స్ పంపించారు గానీ నేనేది ప్రిపేర్ అవ్వలేదు. అన్‌ఫిల్టర్డ్‌గా ఇవ్వాలి అని జెప్పేసి. ఎందుకంటే మనము స్ట్రెయిట్ ఫ్రమ్ ది గట్, స్ట్రెయిట్ ఫ్రమ్ ది హార్ట్ వస్తే అప్పుడు మనము మన నిజమైన పర్సనాలిటీ తెలుస్తుంది అని జెప్పేసి. అండ్ జనరల్‌గా కూడా నేను ఒక సందర్భంలో ఏదైనా సందర్భంలో నేను మాట్లాడాలి అనుకుంటే నేను ప్రిపేర్ అవ్వనప్పుడే మాట్లాడతానండి. ప్రిపేర్ అయ్యేదానికంటే. ఎందుకంటే ప్రిపేర్ అయితే మనం పానిక్ అయిపోతాం. అరే! ఈ పాయింట్ మిస్ అవుతామా అదా ఇదా అని జెప్పేసి. సో, అది జస్ట్ ఒక తెర వెనుక కథ. అండ్ థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ మీ ఆన్ దిస్ 100th ఎపిసోడ్. అండ్ యూ మేడ్ మీ స్పెషల్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ విత్ మీ ఫర్ లాంగ్ టైమ్. అండ్ మీకు చెప్పినట్టు ఇంతకుముందు కో-హోస్ట్ అయ్యే అవకాశాలు చాలా చాలా కనబడుతున్నాయి. సో, నేను వెల్కమ్ ఆన్ బోర్డ్. వర్కింగ్ స్టార్ట్ చేయాలి. వెల్కమ్ ఆన్ నేను బోర్డ్. వర్కింగ్ స్టార్ట్ చేసుకోవాలి. తెలుగు ఎక్కువ ఇంకా బాగా మాట్లాడడం నేను నేర్చుకోవాలండి. అంటే మా మదర్ టంగ్ అదే అయినా ఈ కార్పొరేట్ వరల్డ్ వల్ల ఎక్కువ ఇంగ్లీష్ పదాలొస్తున్నాయి. మార్చుకుని స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి నేను మళ్ళీ జాబ్‌కి అప్లై చేస్తాను మీ దగ్గరికి. అయితే మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర అన్ని లైవ్ ఆ! గ్రూప్సే ఉంటాయి. 'నవీన్ సమల' ఎపిసోడ్ ఫస్ట్ 10 ఎపిసోడ్స్ వినండి తెలుగులో. హ్మ్. వర్సెస్ ఆ! లాస్ట్ 10 ఎపిసోడ్స్ వినండి. తెలుగు ఇంప్రూవ్ అయిందా లేదా చూడండి అంతే. సో, మనం మాట్లాడుతుంటే ఖచ్చితంగా వింటున్నా. అంతేగాని పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయకుండా లెట్ అస్ డూ అంతే. యెస్. వన్స్ అగైన్ థాంక్ యూ. యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మోస్ట్ బాయ్. వెల్కమ్. ఇంకా కన్క్లూడ్ చేయండి మన ఆడియన్స్‌కి. మన కాల్ టు యాక్షన్. ఆ! సరేనా? ఆహ్, హాయ్ శ్రోతలందరికీ థాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్‌ని ఇంత స్పెషల్‌గా చేసినందుకు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. వింటూ ఉండండి. స్ఫూర్తి చెందుతూ ఉండండి. మీ కాకేని మెండ సైనింగ్ ఆఫ్. ఓకే. సో, చివరగా ఈ ఎపిసోడ్ నచ్చితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్‌కి చెప్పండి. అండ్ కుదిరితే ఆ! ఓహ్! సబ్స్క్రైబ్ కరెక్ట్. చేయండి. ఈ ఎపిసోడ్ గనక మీకు నచ్చినట్లయితే కనీసం ముగ్గురు స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. షేర్ చేయండి. అండ్ మా ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. ఆల్‌రైట్. సూపర్. థాంక్ యూ. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు.